ఎంతమందికి చెప్పండి ఒకసారి. వెరీ వెరీ గుడ్ గుడ్. ఓకే పిల్లలు, రైట్. ఇప్పుడు నన్ను చూడాలి, అందరు నన్ను చూడాలి, ఎవ్వరు పక్కకు చూడొద్దు పిల్లలు. ఓకేనా? ఓకే. ఎంతమందికి, మీలో ఎంతమందికి మీకు బటర్ఫ్లైస్ తెలుసు పిల్లలు? తెలుసా? ఓకే ఓకే పిల్లలు, ఎంతమందికి బటర్ఫ్లైస్ అంటే ఇష్టం పిల్లలు? ఇష్టమా? జైబోలో ఇష్టమా? సరే, ఓకే, తర్వాత చేద్దాం. ఇక చూడండి పిల్లలు, ఇది నేనే చేశాను పిల్లలు. బాగుందా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో ఈరోజు మీ అందరికీ నేర్పిస్తాయి బటర్ఫ్లై ఎలా చేయాలో. ఎంతమంది నేర్చుకుంటారు? ఆర్ యూ రెడీ? ఓ ఎస్ కదా. ఫైన్ ఫైన్, వినండి పిల్లలు, బటర్ఫ్లై నుంచి మనం చాలా స్టోరీ నేర్చుకోవచ్చు పిల్లలు. ఎంతమందికి బటర్ఫ్లైస్ ఇష్టము? మీ అందరికి ఇష్టం కదా. బటర్ఫ్లై తన లైఫ్లో ఎన్ని స్టేజెస్ వెళ్తుంది తెలుసా మీకు? తెలుసా? మీరు చిన్నప్పుడు ఎలా పుట్టారు? ఇంత బేబీగా పుట్టినప్పుడు మీకు కాళ్ళు ఉన్నాయా, చేతులు ఉన్నాయా? అలాగే పెద్దగా అవుతున్నారు కదా. కానీ చిన్నప్పుడు ఇలా ఉండి, చిన్నప్పుడు అసలు చూడకూడనట్టు ఉండి, పెద్దగా అయినాక వేరేగా మారిపోయామా? నో కదా, సేమ్ ఉన్నాం కదా పిల్లలు మనం. కానీ ఈ సీతాకోక చిలుక అంట పిల్లలు, లైఫ్లో కొన్ని స్టేజెస్ వెళ్తుంది పిల్లలు. ఎవ్వరు శబ్దం చేయదు, ఎవ్వరు శబ్దం చేయదు. ఓకే. సో ఫస్ట్ ఏమవుతుందంటే ఎగ్ ఉంటుంది పిల్లలు. ఫస్ట్ ఏం పెడుతుందంటే బటర్ఫ్లై ఎగ్ పెడుతుంది పిల్లలు. ఎగ్ పెట్టినాక చాలా రోజులు అవుతుంది, ఎగ్ అలాగే ఉంటుంది, అలాగే ఉంటుంది. కానీ ఎగ్ లోపల ఏమవుతుందో తెలుసా? ఎగ్గులో బటర్ఫ్లై, గుడ్డులో గుడ్డు ఉందా, గుడ్డులో ఇంకో గుడ్డు ఉందా? ఓకే. కోడి ఉందా? నో. మా జోయానకి ఇస్తే ఆమ్లెట్ వేసేసుకుంటుంది పిల్లలు, గుడ్డు ఇస్తే కదా. వెరీ గుడ్. క్యాటర్ పిల్లర్. ఎగ్ తర్వాత ఏమొస్తుందంట పిల్లలు? క్యాటర్ పిల్లర్ వస్తుంది. చూడండి, గొంగడి పురుగు తెలుసా మీకు? గొంగడి పురుగు తెలుసా? గొంగడి పురుగు ఎంతమందికి ఇష్టము? కొంతమంది నేను చీ అన్నాక చేతులు దించారు పిల్లలు, ముందేమో ఇష్టం అన్న. ఓకే. సో క్యాటర్ పిల్లలు ఎలా ఉంటుంది తెలుసా పిల్లలు? ముల్లులు ముల్లులు ఉంటుంది. ఇది ఎట్లుంటుంది తెలుసా? ముల్లులు ముల్లులు ఉంటుంది. చూస్తే చిరాకు అనిపిస్తుంది, బ్లాక్ అనిపిస్తుంది. ఒక్కవేళ ఇది మన మీదకి ఎక్కింది అనుకో పిల్లలు, మొత్తము దురద వచ్చేసి, ర్యాష్ వచ్చేసి, దద్దుర్లు వచ్చేసి, రక్తం వచ్చేస్తుంది తెలుసా. అంత డేంజర్ ఈ క్యాటర్ పిల్లర్. సో చాలాసార్లు పాప మాట్లాడు, మనం కూడా ఎట్లుంటామంట తెలుసా? క్యాటర్ పిల్లర్ లాగా. ఇక్కడేమో బాగా కూర్చుంటాం పిల్లలు, మంచోళ్ళలాగా. అబ్బా ఈమంత మంచి ఆమె ఇంకొకరు దేశంలో ఉన్నారా అన్నట్టు ఉంటారు కదా. బయటికి పోయినాక కొట్లాడుతుంటారు, గలీజ్ మాటలు తిడుతుంటారు, చెడ్డ మాటలు మాట్లాడుతుంటారు, తంతుంటారు కదా. మమ్మీ నాన్న మాట వినరు. తల్లిదండ్రులు చెప్తే పో, నేను చేయపో, నేను తినపో, టీవీ బంద్ చేయమా అంటే నేను చేయపో. ఎంతమంది అంటారు? ఐ నో.
వెరీ గుడ్. జెస్సిక అక్క ఎవ్రీ ఇయర్ ఒప్పుకుంటుంది. అక్క క్లాప్స్ కొడదాము గట్టిగా. సో చాలాసార్లు మనం ఎట్లుంటామంటే పిల్లలు, క్యాటర్ పిల్లర్ ఎవరైనా ఇష్టపడతారా? ఇష్టపడరు కదా. సో యేసయ్య మనల్ని ఎలా ఉండమంటుండో తెలుసా పిల్లలు? సీతాకొక చిలుకలాగా ఇలా ఉండాలంట. మనం ఎలా ఉండాలా? బటర్ఫ్లైస్ లాగా ఉండాలా. బటర్ఫ్లైస్ వెనక పిల్లలందరూ ఉరుకుతుంటారు కదా, ఆ చెట్లలో ఉంటాయి, చెట్లలో ఉరుకుతారు. ముళ్ళ పొదలు ఉంటాయి, ముళ్ళ పొదలలో ఉరుకుతారు. మేము కూడా చిన్నప్పుడు తెచ్చుకునే వాళ్ళం పిల్లలు. ఆ బటర్ఫ్లై తెచ్చుకొని ఆ కలర్ తీసుకొని ఇక్కడ రుద్దుకునే వాళ్ళం, ఇక్కడ రుద్దుకునే వాళ్ళము. కొంతమంది పిల్లలు అయితే కప్ బాక్స్లో పెట్టేసుకునే వాళ్ళ పిల్లలు. కప్ బాక్స్లో పెట్టుకుంటే ఉంటుందా? డమాల్ అయిపోయేది, పొద్దున్న వరకు ఉండేది కాదు. సో అట్లా ఉంటుంది. సో బటర్ఫ్లైని అందరూ ఇష్టపడతారు. సో ఎంతమందికి నేర్చుకోవాలని ఉంది ఈరోజు? ఎంతమంది బటర్ఫ్లై లాగా ఉంటారు? బాయ్స్ చెవులు తెచ్చుకున్నారా? ఇంట్లో పెట్టొచ్చారా? ఎంతమందికి బటర్ఫ్లై లాగా ఉండాలని ఉంది? ఎంతమందికి క్యాటర్ పిల్లర్ లాగా ఉండాలని ఉంది? అయితే మీరు బటర్ఫ్లై లాగా ఉండాలంటే మీరు ఏం చేయాలి తెలుసా పిల్లలు? ఏం చేయాలి? నోట్లో వేలు పెట్టుకొని కూర్చోవాలి కదా నీలాగా. సో బటర్ఫ్లై లాగా ఉండాలంటే చెడ్డ మాటలు మాట్లాడొద్దు, మంచి మాటలు మాట్లాడాల. అమ్మ నాన్న చెప్పిన మాట వినాలా. పెద్దవాళ్ళు, అన్నవాళ్ళు, అక్క వాళ్ళు చెప్పిన మాట వినాలా. ఒకరిని కొట్టొచ్చా? కొట్టొద్దు. గిచ్చొచ్చా? గిచ్చొద్దు. దొంగతనం చేయొచ్చా? షార్ప్నర్ ఎత్తుకోవచ్చా? పెన్సిల్ ఎత్తుకరావచ్చా? నో. సో నీకేమన్నా కావాలంటే అడిగి తీసుకోవాలా. మీరు వస్తున్నారు, రోడ్లో వస్తున్నారు, ఒక ఇంట్లో మామిడి చెట్టు ఉంది పిల్లలు, మంచిగా మామిడికాయలు అయినాయి. ఏం చేస్తాము? ఎవ్వరు లేరని చెప్పేసి తెంపుకొని వచ్చా. దొంగతనమా కాదా అది? దొంగతనం. అడిగి తీసుకోవాలి. ఆంటీ ఒక మామిడికాయ తెంపుకోవచ్చా అని అడిగి తీసుకుంటే అది గుడ్ గర్ల్, గుడ్ బాయ్ లక్షణం. కానీ మీరు తెంపుకొని ఒకటే ఉరికినారు అనుకో పిల్లలు ఇంటికి, అది బ్యాడ్ హ్యాబిట్. ఓకేనా? సో దొంగతనము చేయొద్దు. పక్క వాళ్ళని బాధ పెట్టొద్దు పిల్లలు. నీ వల్ల వేరే వాళ్ళకు బాధ రావద్దు. కొందరు తిడుతూ ఉంటారు, బ్యాడ్ వర్డ్స్ తిడుతుంటారు. అరే నువ్వు అదిరా ఇదిరా అదిరా ఇదిరా అంటే వాడు నెక్స్ట్ డే బీబీఎస్కి రాడు కదా. తిడతారా? తిట్టే వాళ్ళు బటర్ఫ్లైస్ కాదు పిల్లలు, ఏంటంట? క్యాటర్ పిల్లర్స్ అంట. సో మీరు అలా ఉంటే మనం నరకానికి వెళ్ళిపోతాం పిల్లలు. ఒకరోజు జీసస్ నువ్వు బ్యాడ్ అని చెప్పేస్తాడు మనకి. సో మంచి పనులు చేస్తే మనల్ని ఎక్కడ తీసుకెళ్తాడు? పరలోకానికి తీసుకెళ్తాడు. ఓకే, ఎవ్వరు అటు ఇటు తిరగొద్దు ప్లీజ్. కూర్చోండి మా. హలో. ఓకే, సో ఎవరు వస్తారు ముందుకి ఇప్పుడు? ఎవరు వస్తారు? నేను ముందుకు రమ్మంటే నా పాకిస్తాన్కి రమ్మనట్లేదు, అంత భయపడుతున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. కమ్ దా, నువ్వు వస్తావా? చాలు 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 చాలు, ముగ్గురు చాలు. ఈతన్ను చాలు. నెక్స్ట్ టైం ఈతన్. సారీ, ఉండండి అర్జర్ ఇక్కడి నుంచి. ఓకే, సో చూద్దాం. ఒక్క గర్ల్ వచ్చింది పిల్లలు, ధైర్యం చేసి. ఒకే ఒక్క ఆడపిల్ల వచ్చింది. చూద్దాం ఈమె బాగా చేస్తుందా, వీళ్ళు బాగా చేస్తారా, మనం చూద్దాము. ఈరోజు నేను నేర్పిస్తాను మీ అందరికీ. ఓకే, సో ఫస్ట్ మనం ఇలా కట్ చేసుకోవాలి పిల్లలు. ఎంతమందికి సర్కిల్స్ కట్ చేసుకొని వచ్చా? వచ్చు కదా. సో ఒక్కొక్కరు 2 సర్కిల్స్ తీసుకోవాలా. 2 అందరికి ఉన్నాయి, కొట్లాడుకోకండి, అందరికి ఉన్నాయి. 2
తీసుకొని మనము ఈ బటర్ఫ్లైస్ యొక్క వీటిని ప్రిపేర్ చేసుకుందాం ఫస్ట్. ఓకేనా? చూడండి. రైట్, అందరు ఇక్కడ చూడాలా? హలో, చూడండి. సో ఇట్లా ఒక పొడు వర్టికల్ పేపర్ ఇలాంటిది తీసుకొని దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి పిల్లలు. ఫోల్డ్ చేసుకొని ఓకే. సో ఫస్ట్ మనం ఇట్లాంటి పేపర్ తీసుకొని, అందరి దగ్గర ఉంది కదా, మీరు చేయాలా, దిక్కులు చూడొద్దు. ఓకే, ఇలా తీసుకొని ఒక టూత్ పిక్ తీసుకోవాలి పిల్లలు. ఒక స్ట్రైట్ లైన్ స్టిక్ తీసుకోవాలి. ఓకే, ఇలా తీసుకొని దీన్ని మనం ఫోల్డ్ చేసుకోవాలి. సి, ఫోల్డ్ చేసుకున్నాక ఈ టూత్ పిక్ని సైడ్ నుంచి తీసేయాలి. ఓకే, నెక్స్ట్ ఈ సైడ్ కూడా ఫోల్డ్ చేసుకోవాలి పిల్లలు. నో డిస్టర్బ్ చేయొద్దు ఎవరు. వెరీ గుడ్, వెరీ గుడ్. అభిషేక్ నాకంటే బాగా చేశాడు. క్లాప్స్ కొడదామండి, గట్టిగా క్లాప్స్ కొడదాం. వెరీ గుడ్. ఓకే, సో ఇలా ఫోల్డ్ చేసుకోవాలా. ఇది రెడీ పెట్టుకుందాం పిల్లలు. రైట్, నాది కూడా రెడీ. అభిషేక్, నాది కూడా రెడీ. ఓకే, ఇది రెడీ పెట్టుకుందాం మనం. రెడీ పెట్టుకున్నాక ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, వీటిని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి పిల్లలు. ఫస్ట్ ఈ రౌండ్ని ఇలా రౌండ్గా ఫోల్డ్ చేసుకోవాలా. నెక్స్ట్ ఇట్లా ఫోల్డ్ చేయాలి. సి, ఓకే, నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేయాలి. నెక్స్ట్ ఇలా ఇట్లా జిగ్జాగ్ మేనర్. ఓకే, ఇలా చేసుకున్నాక మనం ఏం చేయాలంటే ఈ పేపర్ని ఫోల్డ్ చేసుకోవాలి ఇలా. బ్యాక్ సైడ్కి. ఓకే, బ్యాక్ సైడ్కి చేసుకున్నాక చూడండి ఇలా వచ్చింది కదా. దీన్ని ఇప్పుడు ఇట్లా హాఫ్ ఫోల్డ్ చేసుకొని ఇక్కడ గమ్ పెట్టుకోవాలి. ఓకే, ట్రై చేయండి. నో ప్రాబ్లం. రాకపోతే సేమ్ ఇంకొకటి కూడా చేసుకోవాలి. సేమ్ థింగ్. ఓకే, నౌ ఇంకొక పేపర్ ఇవే సేమ్ ఫోల్డింగ్. హాఫ్ ఫోల్డ్, అగైన్ ఫోల్డ్, బ్యాక్, ఎవరన్నా ఇంటి దగ్గర చేసుకోండి. చేసుకొని వచ్చి వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాను. ఓకే, ఎంతమంది చేసుకొని వస్తారు? అక్క మాకు ఫోన్లో గేమ్స్
ఆడుకోనికనే టైం సరిపోదు అక్క, ఏడ చేస్తాం కదా. చేస్తారా? కెవిన్ చేస్తావా? చూద్దాం. రేపు ఎవరు బాగా చేసుకొస్తే వాళ్ళకి నేను గిఫ్ట్ ఇస్తా పిల్లలు. సో ఇలా దీన్ని ఫోల్డ్ చేసుకోవాలా. నెక్స్ట్ ఈ రెండు అటాచ్ చేసుకోవాలా, ఇది ఇది లైక్ దిస్. గమ్మ ఈ రెండిటికి మిడిల్లో ఇది పెట్టేసుకోవాలి. ఈ 2 బిట్స్ని జాయిన్ చేయాలి. ఈ రెండిటికి మిడిల్లో ఇది పెట్టేసుకోవాలి. అది ఇయ్యవే. ఏదది? ఇక్కడ. ఓకే పిల్లలు, ఎంతమందికి అర్థమైంది? నిజంగా నిజంగా అర్థమైందా? నిజమే చెప్పాలి. సే పిల్లలు రెడీ? క్లాప్స్ కొడదామా ఒకసారి? వావ్. మీరు ఇంటి దగ్గర మీకున్న వైట్ పేపర్ అయినా సరే, బ్లాక్ పేపర్ అయినా రేపు చేసుకొని తీసుకొని రండి. ఎవరు బాగా చేస్తారో వాళ్ళకి నేను గిఫ్ట్ ఇస్తాను. ఎంతమంది చేసుకొని వస్తారు? ఎంతమంది ఇంటికి వెళ్ళి తిని పండుకొని మళ్ళీ తిని పండుకొని వస్తారు కదా? ఈ బ్యాచ్ అంతా అదే, తిని పండుకునే బ్యాచ్. ఓకే, సో చూద్దాం రేపు ఎంతమంది బటర్ఫ్లైస్తో వస్తారు. సో ఇది చెయ్యడమే కాదు పిల్లలు, మనం కూడా ఎవరిలాగా ఉండాలంట? బటర్ఫ్లై లాగా ఉండాలి. అప్పుడు అందరు మనం వెంట పడతారా పడరా? రమ్యక్క బటర్ఫ్లై లాగా ఉంటే రమ్యక్క అని వెంట పడతారు. యాపిల్ అన్న బటర్ఫ్లై లా ఉంటే యాపిల్ అన్న వెంట పడతారు కదా. ఇంకెవరున్నారు? విరాట్ బటర్ఫ్లైలా ఉంటే విరాట్ కావాలని వెంట పడతారు కదా. సో మీరు బటర్ఫ్లై లాగా ఉంటే వెంట పడతారు. క్యాటర్ పిల్లర్ లాగా ఉన్నారనుకో, చీ ఆ పిల్లోడు అబ్బాయి జోలికి వెళ్ళొద్దు, చీ అమ్మాయి జోలికి వెళ్ళొద్దు, ఎప్పుడు చెడ్డ మాటలు మాట్లాడుతుంది, ఎప్పుడు గలీజ్గా ఉంటుంది, ఎప్పుడు ఇది అంటుంది అది అంటుంది. అట్లుంటారా? ఎట్లుంటారు? బటర్ఫ్లైస్ లాగా. గట్టిగా క్లాప్స్ కొడదాం పిల్లలు. వెరీ గుడ్, వెరీ గుడ్. అభిషేక్కి క్లాప్స్ కొడదాం పిల్లలు, చాలా బ్యూటిఫుల్గా చేశాడు. గుడ్, సో నైస్. ఇంకెవరు? జేడన్ స్టిల్ ట్రయింగ్. ఇది నీదేవే, పెట్టుకో. ఇంకా ఓకే జేడన్ కూర్చొని చేస్తాం. ఓకే, క్లాప్స్ కొడదాం వీళ్ళందరికీ. వెరీ గుడ్, నైస్. ఇప్పుడు అందరం కళ్ళు మూసుకుందాము. మన మధ్యలో సరళ అక్క ఉంది, అక్క ప్రేయర్ చేస్తుంది. అక్క ప్రేయర్ చేస్తుంటే చాలా జరగబోతున్నాయి పిల్లలు. మీరు అందరు కళ్ళు మూసుకోవాలా, ఎవరిలా చూడొద్దు, కళ్ళు తెరిచి. క్లోజ్ యువర్ ఐస్, క్లోజ్ యువర్ ఐస్. అందరు ఒక్కసారి వెరీ గుడ్ క్లాప్స్ చెప్పండి. వెరీ 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 గుడ్. ముందర ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, పరలోక రాజాని బంగారు ప్రాధములకు వందనములు, స్తోత్రములు ప్రభా. ఈ సాయంకాల సమయంలో ప్రభా ప్రేరణలో కలిసి ఈ రీతిగానైనా మేము చిన్న బిడ్డల కార్యక్రమంలోనైనా పాలుపంపులు పొందడానికి నైనా నువ్వు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనములు, నీకు స్తోత్రములు ప్రభా. ఇంకా అనేక మంది బిడ్డలను నువ్వు నడిపించండి ప్రభా. ప్రతి ఒక్క హృదయంతో నువ్వు మాట్లాడండి ప్రభా. ఎక్కడెక్కడైతే చిన్న బిడ్డలు ఉన్నారు ప్రభా, ఈ ప్రాంతంలో ఉన్న బిడ్డలందరినీ నాయన నువ్వు నడిపించండి ప్రభా. సండే స్కూల్ ఒక నారుబడి తండ్రి ప్రభా, చిన్నతనం నుంచే ప్రభా బిడ్డలు వాక్యంలో ఎదగడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి, నువ్వు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనములు, నీకు స్తోత్రములు ప్రభా. సంఘాలని రీతిగా నాయన నువ్వు ప్రేరేపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. అనేక మంది బిడ్డలు ప్రభా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క చిన్న బిడ్డ నిమిత్తమే నేను ప్రార్థిస్తున్నా ప్రభా. ఇక్కడ నైనా ఎంతో మంది బిడ్డలు వీళ్ళ లోపల నుంచి నాయన సువార్త ప్రకటించే బిడ్డలుగా నువ్వు సేవకులనైనా నువ్వు లేవనెత్తండి తండ్రి. నీకు వందనములు అయ్యా, నీకు స్తోత్రములు నాయన. ఎంతో శ్రమతో
తర్వాత ప్రభా నాయన ఎంత ఆనందంతోనైనా ఈ పనినైనా సేవా కార్యక్రమంలో ప్రభా ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ నైనా ఈ కొనసాగిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. నైనా ఈ పరిచర్య వృధా కాకుండా ప్రభా అనేక మంది బిడ్డలు నువ్వు లేవనెత్తుకోండి ప్రభా. ఇంకా రాబోయే దినంలో ప్రభా నాయన నీకు సాక్షులుగా ఉండటానికి నువ్వు సహాయం దయచేయండి ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇప్పుడు మేము కథల ద్వారా బిడ్డలతో మాట్లాడుతుండగా నైనా నీవే సిల్వ చాటున నైనా నువ్వు మరుగుపరుచుకొని ప్రభా మంచి వాక్యాలను ప్రభా నైనా ఆత్మీయ జీవితంలో బిడ్డలు ఏ రీతిగా ఉండాలో వాక్యం నైనా బిడ్డలకు అర్థమయ్యే రీతిగా మేము చెప్పేలాగా నువ్వు సహాయం దయచేయండి ప్రభా. నాయన ఇది మొట్టమొదటి దినమై ఉంటుంది ప్రభా. ఇంకా నైనా ఈ దినం మొదలుకొని ప్రభా అయిపోయేంత వరకు నైనా ఈ కార్యక్రమం అంతట్లో నువ్వు తోడేయండి ప్రభా. నైనా ప్రతి ఒక్క చిన్న బిడ్డల ప్రభా ఇంకా ఎక్కువ సంఖ్యలో ప్రభా రేపు ప్రతిరోజు నైనా మరి మా స్ట్రెంత్ ఇంక్రీజ్ కావడానికి నువ్వు సహాయం దయచేయండి ప్రభా. ఇక్కడ నడిపించినందుకు నీకు వందనములు, నీకు స్తోత్రములు ప్రభా. నీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి కాపాడండి ప్రభా. మరియు ఈ సంఘంలో జరుగుతున్న పరిచయం అంతట్లో నువ్వు తోడుండి ఈ చిన్న బిడ్డల నిమిత్తం ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ సువార్త ప్రకటించే బిడ్డ అనేక మంది బిడ్డలు నువ్వు లేవనెత్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇప్పుడు మేము క్లాసెస్ తీసుకుంటున్నాగానైనా నీవే మా తోడుండి మాట్లాడి మా మహిమను పొందమని యేసే నామమున ప్రార్థన